ఫ్రెండ్స్, ఇది OnePlus Nord CE6. ఈ ఫోన్ లాంచ్ అయ్యి దాదాపు ఇప్పటికి ఒక 2 నెలల పైన అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని రివ్యూ కోసం మన వాళ్ళు చాలా మంది అడిగారు, కానీ అప్పుడు నేను కావాలనే రివ్యూ చేయలేదు అండ్ ఇప్పుడు కూడా కావాలనే రివ్యూ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఫోన్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి 6,000 రూపాయలు ప్రైస్ పెంచారు. లాంచ్ అయినప్పుడు దీని బేస్ మోడల్ 30,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. ఇప్పుడు దీని ప్రైస్ 36,000 రూపాయలు చేశారు. లాంచ్ అయిన ప్రైస్ 30,000 రూపాయల ప్రైస్ లో ఉన్నప్పుడు రివ్యూ చేస్తే ఆ ప్రైస్ కి ఖచ్చితంగా వర్తి అనే చెప్తా. కానీ ఇప్పుడు లాంచ్ అయిన 2 నెలల తర్వాత చూస్తే 6,000 రూపాయల ప్రైస్ పెరిగిపోయింది. సో ఇప్పుడు 2 నెలల తర్వాత అసలు వర్తియా కాదా చూద్దాం అన్నట్టు ఈ రివ్యూ నేను కావాలనే ఆపాను. అండ్ OnePlus ఫోన్స్ అంటే ఆఫర్స్ లో కూడా ఎక్కువ మంది కొంటా ఉంటారు. రాబోయే 2 నెలల్లో మనకి ఫుల్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది. ఈ సేల్ లో ఈ ఫోన్ కార్డ్ ఆఫర్స్ అని కలుపుకుని 32,000 రూపాయలకి వస్తుంది. ఈ రోజు వీడియోలో అసలు ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా, దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాం. ఫస్ట్, బాక్స్ లోనే అన్ని కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది స్కిప్ చేయట్లేదు. చార్జర్, USB కేబుల్, బ్యాక్ కేస్ అన్ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ ఇది కలర్ కోఆర్డినేటర్ కేస్ తోటి వస్తుంది. నేను బ్లాక్ ఫోన్ కొన్నా కాబట్టి బ్లాక్ కేస్ వచ్చింది. మీరు వేరే కలర్ కొనుక్కుంటే ఆ కలర్ కి తగ్గట్టు కేస్ కలర్ కూడా వస్తుంది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి వస్తుంది. నెక్స్ట్ ఇక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లోకి వెళ్ళిపోతే, డిజైన్ ఇది చూడడానికి సేమ్ ఈ మధ్య కాలంలో OnePlus ఫోన్స్ అని ఎలా వస్తున్నాయో అదే డిజైన్ లాంగ్వేజ్ లో ఉంది. OnePlus Nord 6 కి, OnePlus N6 కి, ఈ OnePlus Nord CE6 కి అసలు డిఫరెన్సే చెప్పలేం. కెమెరా మాడ్యూల్ అన్నిట్లో చూడడానికి ఒకే రకంగా ఉంటది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చరికి కొంచెం చీప్ ఉంటది. మొత్తం ప్లాస్టిక్ ఉంటది. బ్యాక్ సైడ్ ప్యానల్ గానీ, చుట్టూ ఫ్రేమ్ గానీ మొత్తం ప్లాస్టిక్ ఉంటది. ఫ్రంట్ స్క్రీన్ మీద ప్రొటెక్షన్ కూడా వీళ్ళ సొంత గ్లాస్, క్రిస్టల్ గార్డ్ గ్లాస్ యూస్ చేస్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే అంత ప్రీమియం గా ఉండదు. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా కొంచెం చీప్ ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం ప్లాస్టిక్ కాబట్టి అంత ప్రీమియం ఫీలింగ్ ఏ ఉండదు. అండ్ ఫోన్ వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. దాదాపు 216 గ్రామ్స్ దాకా ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా వెయిట్ బ్యాలెన్సింగ్ ఇంకా వీళ్ళు బెటర్ చేసి ఉండొచ్చు అనిపించింది. కొంచెం హెవీ ఫోన్ పట్టుకున్న ఫీలే ఉంటుంది. అండ్ కలర్స్ మొత్తం 3 కలర్స్ ఉంటాయి. బ్లాక్, బ్లూ, లూనార్ వైట్. 3 కలర్స్ చూడడానికి బాగానే ఉంటాయి. కలర్స్ మీకు ఏది నచ్చితే మీరు అది తీసుకోవచ్చు. కానీ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం ఈ ప్రైస్ కి యావరేజ్ అని చెప్పాలి. నెక్స్ట్ డిస్ప్లే, ఇది 6.78 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ ఉంటుంది. 10-bit ప్యానల్ ఇది. డిస్ప్లే ఓకే, మంచి క్వాలిటీ డిస్ప్లే యూస్ చేశారు. డిస్ప్లేలో కలర్స్ గానీ, వ్యూయింగ్ యాంగిల్స్ గానీ అన్ని బాగానే ఉన్నాయి. ఈవెన్ ఇది HDR వీడియో కూడా ప్లే చేస్తుంది. యూట్యూబ్ లో HDR వీడియో బాగానే ప్లే చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కేపబిలిటీస్ చూపిస్తుంది. HDR వీడియో ప్లే చేసినప్పుడు బ్రైట్నెస్ కూడా 1900 nits వరకు వస్తుంది. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే కటింగ్ బాగానే కనిపిస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా, డిస్ప్లే క్వాలిటీ పరంగా పెద్ద కంప్లైంట్స్ చేయలేవు. ఈ ప్రైస్ కి ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైజెస్ పెరిగిపోయిన సిచ్యువేషన్ లో 20-25,000 రూపాయలు కూడా LCD డిస్ప్లేస్ ఇస్తున్నారు. సో ఈ బడ్జెట్ లో AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ ఇచ్చారు కాబట్టి డిస్ప్లే విషయంలో మనం పెద్ద కంప్లైంట్ చేయలేం. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. దీనికి డాల్బీ అట్మాస్ లాంటివి ఉండవు. స్పీకర్స్ క్వాలిటీ పర్వాలేదు అనిపించింది. స్పీకర్స్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉండొచ్చు అనిపించింది. ఈ స్పీకర్స్ నుంచి ఆడియో కొంచెం షార్ప్ గా వస్తుంది. కొంచెం ట్రబుల్ ఎక్కువైనప్పుడు సౌండ్ అలా వస్తుందో అలా వస్తుంది. అంత మంచి బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే రావట్లేదు. సో ఇక్కడ స్పీకర్స్ అయితే బెస్ట్ స్పీకర్స్ అయితే కాదు, స్పీకర్స్ ఇంకా బెటర్ ఉండొచ్చు. అండ్ స్పీకర్ సపరేషన్ కూడా కింద స్పీకర్ నుంచి 60% వాల్యూమ్ వస్తుంటే పైన స్పీకర్ నుంచి 40% వాల్యూమ్ మాత్రం వస్తుంది. అండ్ ఈ కింద స్పీకర్ కొద్దిగా ఎక్కువ సౌండ్ చేయడం వల్ల ఆ సౌండ్ కూడా కొద్దిగా షార్ప్ గా రావడం వల్ల స్పీకర్స్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఇంకా బెటర్ స్పీకర్స్ మనం ఈ ప్రైస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రాసెసర్, ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. LPDDR4X RAM తోటి వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఈ ప్రైస్ లో ఇది అన్నిటికంటే పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, కానీ ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే. డైలీ డే టు డే టాస్క్లు బాగానే రన్ చేస్తుంది. అండ్ మీడియం గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. BGM ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ అంటే 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. 90 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఈవెన్ మీరు జైరోస్కోప్ యూస్ చేసి గేమ్ ఆడుతున్నా కానీ జైరోస్కోప్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా 144 Hz ఉంటుంది కాబట్టి ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. అండ్ OnePlus వాళ్ళది సపరేట్ గేమ్ మోడ్ కూడా ఉంటుంది. ఇందులో మీరు ప్రో గేమర్ మోడ్ లోకి వెళ్తే అల్ట్రా రెస్పాన్స్ ఇలాంటివన్నీ మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అంటే మరీ బెస్ట్ కాదు, అలా అని మరీ తీసి పడేసే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కాదు, మీడియం లెవెల్ లో ఉంటుంది. మీరు క్యాజువల్ గేమింగ్ అయితే ఖచ్చితంగా దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇక హీటింగ్, దాదాపు 1 hour పైన BGM ఆడిన తర్వాత 42 degrees వరకు టెంపరేచర్ వచ్చింది. 42 degrees అనేది పర్వాలేదు, బట్ నేను ఎప్పుడు చెక్ చేసే సిచ్యువేషన్స్ లో యావరేజ్ టెంపరేచర్ 40 or 41 వస్తుంది. సో నేను చెక్ చేసే వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇది ఒక 1 degree ఎక్కువ రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 8000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంది. నేను యావరేజ్ గా ఈ ఫోన్ యూస్ చేస్తే నాకు దీని బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా 2 రోజులు వచ్చింది. లేదు కొద్దిగా హెవీగా యూస్ చేస్తే 1.5 day ఖచ్చితంగా దీని బ్యాటరీ లైఫ్ వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం పరంగా చెప్పాలంటే కొంచెం మీరు మీడియం గా యూస్ చేశారంటే 11 hours దాకా స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. లేదు మీరు హెవీగా యూస్ చేస్తే 9 to 10 hours మధ్యలో స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. బ్యాటరీ దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే కానీ ఈజీయే. విత్ ఇన్ 1 hour 10 minutes నుంచి 1 hour 15 minutes లోపు ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ ఈ ఫోన్ మీరు కావాలంటే పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. దీన్ని యూస్ చేసి వేరే ఫోన్స్ కి రివర్స్ ఛార్జింగ్ చేయొచ్చు. రివర్స్ ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. 27 watt స్పీడ్ లో వేరే ఫోన్స్ కి మీరు ఛార్జింగ్ పెట్టచ్చు. సో బ్యాటరీ దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆమ్ని విజన్
సెన్సర్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ సెన్సర్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే ఆనెస్ట్లీ నాకు యావరేజ్ అనిపించినాయి. ఫ్రంట్ కెమెరా బాగానే ఉంటుంది, ఫ్రంట్ కెమెరాలో డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ బాగుంటాయి, జూమ్ చేసి చూసినప్పుడు కూడా మంచి షార్ప్ డీటెయిల్స్ కనిపిస్తాయి. కానీ బ్యాక్ కెమెరా మాత్రం ఇంకా చాలా బెటర్ ఉండొచ్చు అనిపించింది. పర్టికులర్ గా డే లైట్ లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం లేదు బ్యాక్ కెమెరా నుంచి. ఓకే ఫోటో చూడడానికి బాగానే ఉంది కానీ డీటెయిల్స్ ఇంకా బెటర్ ఉండొచ్చు అనిపించింది. ఇక లో లైట్ కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా చాలా వరకు స్ట్రగుల్ అవుతుంది. లో లైట్ లో మంచి ఫోటోస్ అయితే బ్యాక్ కెమెరా నుంచి ఏం రావట్లా, ఎక్కువ నాయిస్ వస్తుంది, డీటెయిల్స్ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. ఫ్రంట్ కెమెరా అయితే పర్లేదు, లో లైట్ లో డీసెంట్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది అండ్ డీటెయిల్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇక్కడ లో లైట్ లో ఫ్రంట్ కెమెరా కూడా ఏం బెస్ట్ ఏం కాదు. వీడియో వచ్చరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 4K 30 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో OnePlus Nord Series 6 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 4K 30 fps లో రికార్డ్ చేయొచ్చు. డైలైట్ శాంపిల్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. ఫోన్ నాకు 2 feet దూరం ఉంది, మధ్యలో ట్రాఫిక్ సౌండ్స్ అవి వస్తూ ఉన్నాయి. మైక్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి. నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి. అండ్ ఇప్పుడు అటు ఇటు తిరుగుతాను. ఇప్పుడు లైట్ నా వెనకాల ఉంది. ఇప్పుడు ఎక్స్పోజర్ ఇదంతా ఎలా అడ్జస్ట్ చేసుకుని ఒకసారి గమనించండి. ప్రాబబ్లీ బ్యాక్గ్రౌండ్ అంతా హైలైట్ అయిపోయి నేను డార్క్ అయిపోయి ఉంటా. అండ్ ఇప్పుడు లైట్ డైరెక్ట్గా నా మీద పడుతుంది. ఇప్పుడు ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ బ్యాక్ కెమెరా డే లైట్ వీడియో చూడడానికి పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఇంకా మంచి అవుట్పుట్ మనం బ్యాక్ కెమెరా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా వీడియో నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఫ్రంట్ కెమెరాలో ఇంకా కొంచెం బెటర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరా వీడియో డే లైట్ లో బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే చూడడానికి బాగుంది. ఇక లో లైట్ కి వెళ్ళిపోతే రెండు స్ట్రగుల్ అవుతాయి. బ్యాక్ కెమెరా అయితే మరీ దారుణంగా స్ట్రగుల్ అవుతుంది. లో లైట్ లో వీడియోలో మీరు చాలా నాయిస్ మీరు గమనించవచ్చు. ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ ఉంటుంది, బట్ దీనిలో కూడా నోటీసబుల్ నాయిస్ మీరు గమనించవచ్చు. సో ఓవరాల్ గా కెమెరా అయితే ఇది బెస్ట్ కెమెరా అయితే కాదు. కెమెరా కోసమే ఫోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది సజెస్టబుల్ కాదు. కెమెరాస్ అయితే యావరేజ్ ఉన్నాయి. దీనికి కెమెరాకి రేటింగ్ ఇవ్వాలంటే 10 లో 5.5 అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. అలా ఉంది దీని కెమెరాస్ అయితే. ఈ ప్రైస్ లో దీనికంటే బెటర్ కెమెరా ఫోన్స్ కూడా ఉన్నాయి. లైక్ Realme P4 Pro గానీ, Vivo T4 Pro గానీ, లేదా Moto H60 Pro గానీ, ఇలాంటి ఫోన్స్ అన్నింటిలో దీనికంటే చాలా బెటర్ కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ పరంగా ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అసలు పనికిరాదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ డివైస్ చూసామంటే అవుట్ ఆఫ్ బాక్స్ Android 16 తోడు వస్తుంది, Oxygen OS తోడు వస్తుంది. అప్డేట్స్ వచ్చేసరికి 2+4 years ప్రొవైడ్ చేస్తున్నారు. 2+4 years అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి Android 17 రన్నింగ్ లో ఉంది. దీనికి Android 17 అప్గ్రేడ్ వచ్చిందంటే మళ్ళీ ఇంకా 1 year మాత్రమే దీనికి Android అప్డేట్స్ వస్తాయి. అంటే Android 18 వరకు మాత్రమే దీనిలో అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ కనీసం 3+4 years ఇచ్చి ఉండాల్సింది. ప్రెసెంట్ ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు సిచ్యువేషన్ లో చూసుకున్నా గానీ 2+4 years అనేది తక్కువ. ఎందుకంటే Android 16 లో లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ చేసిన ఒక నెలలో Android 17 వచ్చింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని అయినా సరే వీళ్ళు 3+4 ఇచ్చి ఉండాల్సింది. సో అప్పుడు 16 నుంచి 17 కి అప్గ్రేడ్ చేసినా గానీ 18-19 వరకు గ్యారెంటీ ఉంటుంది. బట్ ఇప్పుడు అలా కాదు, 2 years మాత్రమే కాబట్టి 16 నుంచి 17 కి వెళ్ళామంటే ఇంకా 1 year. Android 18 వరకు మాత్రం అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక కాల్ క్వాలిటీ, సిగ్నల్ ఆప్షన్ అంతా బాగానే ఉంది. నేను ఈ ఫోన్ లో మాక్సిమం ఎయిర్టెల్ సిమ్ కార్డ్ యూస్ చేశాను. సిగ్నల్స్ బాగా వస్తున్నాయి. ఎక్కడ కాల్ జంపింగ్ కానీ కాల్ కట్ అవుటింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ నేనేం ఫేస్ చేయలేదు. సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. ఒకవేళ దీనిలో మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి రికార్డ్ చేస్తున్నట్టు ఏం వినిపించదు. అండ్ సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ 1.14 watt/kg ఉంది. బాడీ సార్ వాల్యూ 0.811 watt/kg ఉంది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇది సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోడు వస్తుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఆప్టికల్ కాబట్టి ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కొంచెం కిందకు ఉంటుంది. అండ్ IP రేటింగ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తోడు వస్తుంది. IP68, 69, 69K కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మిలిటరీ స్టాండర్డ్ 810 హెచ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. యాక్సిడెంటల్ డ్రాప్స్ కూడా ఇది సర్వే అవుతుంది. USB పోర్ట్ USB 2.0 పోర్ట్ తో మాత్రం వస్తుంది. అఫ్ కోర్స్ ఈ ప్రైస్ లో ఇంకా మనం దానికంటే బెటర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. వైఫై వర్షన్ Wi-Fi 6 తోడు వస్తుంది. బట్ బ్లూటూత్ మాత్రం బ్లూటూత్ 5.2 తోడు వస్తుంది. 5.4 కూడా కాదు. ఇప్పుడు యాక్చువల్లీ బ్లూటూత్ 6 రన్ అవుతుంది. అలాంటిది వీళ్ళు దాదాపు 2 generation ఓల్డ్ బ్లూటూత్ వెర్షన్ ఇచ్చారు. బ్లూటూత్ 5.2 అనేది ఇప్పుడు చాలా ఓల్డ్ అని చెప్పాలి. అండ్ ఇది NFC కూడా సపోర్ట్ చేయదు. దీనిలో NFC కూడా లేదు. IR బ్లాస్ట్ ఉంటుంది. దీంతో మీరు మీ ఫోన్ ని రిమోట్ లాగా యూజ్ చేయొచ్చు. ఆ బ్లూటూత్ వర్షన్ ఒక్కటి కొద్దిగా బ్యాటరీ చుట్టే బాగుండేది అనిపించింది. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ గురించి సమరీ అయితే. ఇక ప్రోస్ అండ్ కాన్స్ చూసామంటే ప్రోస్ నాకు రెండే కనిపించింది. ఒకటి బ్యాటరీ మాత్రం మేజర్ ప్రో. ఇంకోటి డిస్ప్లే కూడా మనం ప్లస్ పాయింట్ లాగా చెప్పుకోవచ్చు. కానీ మైనస్ పాయింట్స్ ఆ ప్రైస్ లో కెమెరా మేజర్ మైనస్ పాయింట్. కెమెరా ఇంకా చాలా వరకు బెటర్ ఉండొచ్చు. పర్టికులర్ గా వీళ్ళు ఆమ్ని విజన్ సెన్సర్ కి వెళ్ళారు. ఆమ్ని విజన్ సెన్సర్ కాకుండా సోనీ సెన్సర్ ఇచ్చి ఇంకా కొద్దిగా బెటర్ కెమెరాస్ ఇచ్చి ఉంటే బాగుండేది. అంటే బెస్ట్ కెమెరాస్ ఏమి ఇవ్వక్కర్లా, కనీసం వాడుకోవడానికి కొంచెం బాగుండే కెమెరాస్ ఇచ్చున్నా బాగుండేది. బట్ దీనిలో కెమెరాస్ మాత్రం మరీ యావరేజ్ ఉన్నాయి. ఇంకోటి ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్ ఉండొచ్చు. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రాసెసర్ విషయంలో మనం కొంచెం చాయిస్ తీసుకోవాలి. ప్రెసెంట్ బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదు కాబట్టి ప్రాసెసర్ మాత్రం మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ మేజర్ మైనస్ పాయింట్, మేజర్ డీల్ బ్రేకర్ చెప్పాలంటే కెమెరాస్. అండ్ ఇంకోటి బిల్డ్ క్వాలిటీ కూడా చీప్ ఉంది. ఫోన్ కూడా చేతిలో పడకుండా కొంచెం వెయిట్ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకెలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే నాకు OnePlus నుంచే ఫోన్ కావాలి,
కెమెరాస్ బాగాపోయినా పర్లా, నార్మల్ గా డైలీ యూస్ చేసుకోవడానికి మంచి బ్యాటరీ లైఫ్ కావాలి అండ్ OnePlus బ్రాండ్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకో. కానీ ఏ ప్రైస్ కి 34,000 రూపాయల ప్రైస్ కాదు. ఒకవేళ మీకు ఎప్పుడన్నా సేల్స్ లో ఆఫర్స్ అన్ని కలుపుకొని 30,000 రూపాయలు లోపు వస్తే ఈ ఫోన్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ 30,000 రూపాయలకి ₹1 పైన కానీ దీన్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మార్కెట్ లో దీనికంటే బెటర్ చాయిసెస్ ఉన్నాయి. 25,000-26,000 రూపాయలకి Realme P4 Pro ఉంటుంది. అది ఏ రకంగా చూసుకున్నా దీనికంటే బెటర్ ఫోన్. దానిలో దీనికంటే బెటర్ ప్రాసెసర్, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. మంచి కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ ఒకటి 1000 mAh బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ 7000 mAh బ్యాటరీ కూడా ఏం తక్కువ కాదు. సో ఈ ఫోన్ తీసుకునే కంటే కొంచెం తక్కువ ప్రైస్ లో Realme P4 Pro ని కన్సిడర్ చేయడం బెటర్. లేదా కెమెరాస్ ఇంకా బాగుండాలి, కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు Vivo T4 Pro ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అది 28,000 రూపాయలు 29,000 రూపాయలకి వస్తుంది. దాంట్లో కూడా Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, దీనికంటే బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, బెటర్ కెమెరాస్ ఉంటాయి. దానిలో ఇంకా టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. లేదంటే Motorola H60 Pro కూడా దీనికంటే బెటరే. సో ఓవరాల్ ఈ ఫోన్ అయితే 30,000 రూపాయల ప్రైస్ కూడా అంత కంప్లీట్ ప్యాకేజ్ అయితే కాదు. ఓకే, OnePlus ఫోన్ కావాలి, జనరల్ యూస్ కి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, కానీ దీనికంటే బెటర్ ఆప్షన్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. నన్ను అడిగితే ఈ ఫోన్ తీసుకునే కంటే కూడా ఒకవేళ మీకు OnePlus లోనే ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 6కి వెళ్ళిపోండి. అది కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బట్ ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ దీనికంటే అది చాలా బెటర్ ఉంటుంది. దానిలో కూడా కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి, బట్ ఈ కెమెరాస్ తో కంపేర్ చేస్తే అవి చాలా బెటర్ కెమెరాస్. ఇంకా పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ, డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ దానిలో చాలా బెటర్ ఉంటుంది. సో మీకు OnePlus లోనే ఫోన్ కావాలనుకుంటే బెటర్ దానికి వెళ్ళిపోండి. లేదు OnePlus లో ఫోన్ అక్కర్లేదు, తక్కువ ప్రైస్ అయినా పర్లేదు, బెటర్ ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయంటే దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్ నేను సజెస్ట్ చేసే గో టు చాయిస్ అయితే Realme P4 Pro. అది దీంతో కంపేర్ చేస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో ఇంకా మోర్ వర్తీ చాయిస్, మోర్ వాల్యూ ఫర్ మనీ చాయిస్, మోర్ సెన్సిబుల్ చాయిస్ అని నా ఒపీనియన్. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియో షేర్ చేయండి. OnePlus ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే 30,000 రూపాయలు ఈ ఫోన్ ని చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా తెలియాలి ఇది 30,000 రూపాయలు అంత వర్తీ చాయిస్ కాదని వాళ్ళకి కూడా తెలియాలి. కాబట్టి ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, వీలైతే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి హైప్ పాయింట్స్ ఇచ్చారంటే యూట్యూబ్ చాలా మందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉంటారు. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే కొద్దీ నాకు వెళ్ళినంతలో ది బెస్ట్ కంటెంట్ ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా కానీ ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఛానల్లో వచ్చే కంటెంట్ కూడా ఫాలో అవుతుంటాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.